దాని తర్వాత ఏమైందంటే 2022లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీని ఓఎంసిపిఎల్ అంటారు. ఈ మైనింగ్ కంపెనీని వేరే వాళ్ళ దగ్గర నుంచి తను టేక్ ఓవర్ చేశాడు. ఇది అతని జీవితాన్ని మార్చేసిందని చెప్పొచ్చు. దీంట్లో ఏమైందంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో దాదాపు 10,700 ఎకరాలు మైన్కి ఇతనికి ఇచ్చారు అనంతపూర్ జిల్లాలో. సో ఇచ్చినప్పుడు దీంట్లో భయంకర అసలు ఏ రకమైన అనుమతులు కానీ ఏమీ లేకుండా అక్రమంగా జరిగింది మైనింగ్ అనేది ఆరోపణ. ఇదే అప్పట్లో పెద్ద గొడవైంది. ఇక్కడ నుంచి రావాల్సిన పార్టీ ఫండ్ కాంగ్రెస్కి ఇవ్వలేదని ఇతను సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసిందని, సోనియా గాంధీకి జగన్ మీద కోపానికి కూడా ఇదొక కారణం అని. ఓన్లీ ఓదార్పు యాత్రే కాకుండా తెర వెనుక ఇది కూడా జరిగింది. దాదాపు 2,000 కోట్ల పైన సోనియా గాంధీకి ఇవ్వాల్సి ఉంటే ఇతను ఇవ్వలేదు. దానికి హామీగా ఉన్న జగన్ కూడా పట్టించుకోలేదు. దాంతో ఆమె కోపం వచ్చింది. అందుకని ఇతని మీద కేసు పెట్టి దాన్ని కూడా రద్దు చేశారు. ఇతని మైనింగ్ లీజు ఏదైతే ఉన్నదో అది కూడా రద్దు చేశారు. దాని తర్వాత జగన్ జైలుకి వెళ్ళాడు, ఇతను కూడా జైలుకి వెళ్ళాడు. ఇతను జైల్లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఒక స్కాము. అదేంటంటే సిబిఐ జడ్జి పటాభిరామారావు అని, ఆయనకి 200 కోట్లు బెయిల్ కోసం, మనీ ఫర్ బెయిల్. అప్పట్లో అది సంచలనం అనమాట. 200 కోట్ల ఆఫర్ అంటే ఎనీ జడ్జి కూడా ఏం చేస్తాడు. సో అలాగే సిబిఐ జడ్జి దాన్ని అప్పట్లో చలపతిరావు అని రిటైర్డ్ జడ్జి ద్వారా అది డీల్ కుదిరింది. అది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి జడ్జిని సస్పెండ్ చేశారు. ఇతన్ని మీద కూడా కేసు పెట్టారు మళ్ళీ. సో అలాగా మొత్తానికి జైల్లో ఉండి తర్వాత 2015లో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. అదొక వివాదం. దాని తర్వాత ఇంకొక సంచలనం ఏంటంటే వాళ్ళ కూతురు పెళ్లి. వాళ్ళకు బ్రాహ్మణి అని వాళ్ళ కూతురు ప్యాలెస్ గ్రౌండ్స్ అంటారు బెంగళూరులో, అక్కడ 500 కోట్లు ఖర్చు పెట్టాడు. అప్పట్లో అది బాగా సంచలనం క్రియేట్ అయింది. సో ఈయనకేందంటే బేసిక్గా ఈయన గోల్డ్ మ్యాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సింహాసనం దగ్గర నుంచి అన్ని కూడా గోల్డ్తో చేసి గోల్డ్ వేసుకోవడం. ఈయనకి గోల్డ్ మైన్స్ కూడా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాలో గోల్డ్ మైన్ ఉంది, తర్వాత టాంజానియాలో ఉంది, తర్వాత టర్కీలో కూడా ఈయనకి గ్రానైట్ బిజినెస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఆఫ్రికా కావచ్చు, ఇది కావచ్చు. అట్లాగే పొలిటికల్గా కూడా ఈయన మినిస్టర్గా పనిచేశాడు. అట్లాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఎంపీలని కొని బీజేపీలోకి తీసుకురావడంలో కూడా ఈయన ప్రధాన పాత్ర అంటారు అప్పట్లో. ఆ తర్వాత ఈయన సొంతంగా 2022లో కళ్యాణ రాజ్య ప్రగతి పక్షాన్ని ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీ తరఫున మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాడు అనమాట. గెలిచిన తర్వాత 2024లో బీజేపీలోకి వచ్చాడు. ఇది ఈయన మొత్తం బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈయన కొంత గడ్డుకాలం అని చెప్పచ్చు. సో అందువల్ల ఈ భరత్ రెడ్డి ఎంత ధైర్యంగా చేయగలిగాడు. సో ఇప్పుడైతే పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా తీసుకొని పరిశీలిస్తున్నారు. అంటే భరత్ రెడ్డి ఆదేశిస్తేనే వాళ్ళ అసిస్టెంట్ సతీష్ రెడ్డి చేశాడు అనేది ఆరోపణ ఉంది. సో దీంట్లో అయితే ఒక వ్యక్తి చనిపోయాడు, చాలామంది గాయపడ్డారు. ఈయనకైతే ఏం కాలేదు. ఇప్పుడైతే బీజేపీ ఆందోళన మొత్తం కర్ణాటక అంతా కూడా మేము అల్లకల్లోలం చేస్తామనే పద్ధతి ఉంది. ఎందుకంటే ఈయనకి చాలా పలుకుబడి ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సర్కిల్ ఉంది, డబ్బు ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి వ్యక్తి మీద హత్యాయత్నం అనేది సాధారణమైన విషయం కాదు. కాకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి భరత్ రెడ్డికి కూడా ఇంత ధైర్యం వచ్చిందని చెప్తున్నారు. సో ఏం జరుగుతుందనేది చూడాలి. సార్ మరి సెక్యూరిటీ వైజ్ ఇంత సెక్యూరిటీ సరిపోదు. అంటే ఎమ్మెల్యే కదా, ఆయనకి ఎంత ఉంటారు, 2 గన్మెన్లు ఉంటారు. సో వాళ్ళు పర్సనల్గా పెట్టుకుంటారు, కానీ ఇది క్రౌడ్ ఎక్కువైపోయింది. వాళ్ళు ఊహించలేదు. మామూలుగా ఇది ఫ్లెక్సీ వివాదం అనుకున్నారు, సింపుల్ గా తీసుకున్నారు, ప్లాన్ వేరే ఉంది. అది పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయింది అన్నమాట.